ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం తీసుకురాబోతున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని అందరూ మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. సంగారెడ్డిలో జిల్లా సమాఖ్య దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన మంత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు 750 కోట్ల రూపాయలు ఈ నెల 8న మహిళల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను దీవించాలని ప్రజలను కోరారు హరీష్ రావు. అఫీషియల్ గానే సందర్భంగా 100 ఆసుపత్రుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీరు కూడా వాడుకోవాలి. దయచేసి ఇది ఎక్కడుందో తెలుసుకోండి, మీకు చెప్తారు. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఏంటంటే మీకు ఏ సమస్య కానీ, మహిళలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు, క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ, అనేక రకాల ఇబ్బందులు, వాటన్నిటికీ ఒక పరిష్కారం చూపించాలనే ఈ ఆరోగ్య మహిళ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. సో మీరు ఇక భయపడకుండా, అక్కడ అందరూ మహిళలే ఉంటారు కనుక వెళ్ళండి, పరీక్ష చేయించుకోండి, మీ ఇబ్బందులను తొలగించుకోండి. ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదు. అన్ని పరీక్షలు ఫ్రీగా చేస్తాం, స్కానింగ్ ఫ్రీగా చేస్తాం, మందులు ఫ్రీగా ఇస్తాం. మిమ్మల్ని చక్కగా మీకు మీ యొక్క ఇబ్బందులను తొలగించే విధంగా మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు పనిచేస్తారు. దాని పేరే ఆరోగ్య మహిళ. ఇది ఈ నెల ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతా ఉంది. దినోత్సవ సందర్భంగా 100 ఆసుపత్రుల్లో